హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. ఇవాల్టి వీడియోలో నేను మార్కెట్ నుంచి టిల్లీని తీసుకొచ్చాను. టిల్లీ అంటే ఏమిటనుకుంటున్నారా? మేకలోని అతి ముఖ్యమైన పార్ట్. చాలామందికి దీని గురించి తెలియక వద్దనుకుంటారు. ఎందుకంటే చూడటానికి మనకి నల్లగా కనిపిస్తుంది కాబట్టి వద్దంటూ ఉంటారు. కానీ ఇది తినడం వల్ల రక్తం తక్కువ ఉన్న వాళ్ళకి రక్తం పెరుగుతుంది, ఇంకా B12 కూడా పెరుగుతుంది. చాలామందికి దీన్ని తయారు చేసుకోవడం రాక వద్దంటూ ఉంటారు. ఒకసారి ఈ రీతిలో చేసి చూడండి, తప్పకుండా ఇంట్లో అందరూ ఇష్టంగానే తింటారు. దీనికోసం మనం మటన్ షాప్ వాడు చెప్పినట్లయితే ముక్కలుగా కట్ చేసి ఇస్తాడు. చూడడానికి చూడండి మనకి రక్తం అంతా కనిపిస్తూ ఉన్నట్టు ఉంటుంది, కానీ టేస్ట్ మనకి లివర్ కన్నా చాలా బాగుంటుంది. దీనికోసం మసాలా తయారు చేద్దాం. ఒక మిక్సీ గిన్నె తీసుకొని దానిలో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 యాలక్కాయలు, దాల్చిన చెక్క చిన్న ముక్క, నెక్స్ట్ దీనిలో మనం అనాస పువ్వు 2, లవంగాయలు 8 వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని మిక్సీ చేసుకొని పౌడర్లా చేసుకోవాలి. ఆల్రెడీ కట్ చేసి ఉంచుకున్న టిల్లీలో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు, నెక్స్ట్ మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్, నెక్స్ట్ దీనిలో మనం కారం 1/2 స్పూన్, రుచికి తగినట్లుగా సాల్ట్ వేసుకోండి. ఉప్పు వేసిన తర్వాత మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకోండి. మసాలాలన్నీ కూడా మనకి బాగా పట్టేలా కలుపుకోవాలి. ఇది మనం వెంటనే కావాలనుకుంటే వెంటనే మనం తయారు చేసుకోవచ్చు, కానీ ఒక అరగంట సేపు నానబెట్టినట్లయితే మనకి మసాలాలన్నీ చక్కగా పడతాయి. ఇప్పుడు మూత పెట్టి ఒక అరగంట సేపు అలానే వదిలేయండి. అరగంట సేపు నానిన తర్వాత మనం మూత తీసి మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి. కనీసం అరగంట సేపు నానబెట్టినట్లయితేనే మనకి మసాలా చక్కగా పడుతుంది. ఒకసారి బాగా కలిపేసుకొని పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా మరిగిన తర్వాత మనం ఆల్రెడీ మిక్స్ చేసుకున్న మసాలాలతో టిల్లీని వేసేసుకోండి. దీనికోసం మరీ ఎక్కువ ఆయిల్ వేయకుండా తక్కువ ఆయిల్తోనే మనం వేయించుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇవి మనకి ప్లేట్కి అంటుకుపోతూ ఉంటాయి. ప్లేట్లో ఉన్నదాన్ని కూడా వేసేసుకోండి. వేసేసిన తర్వాత మసాలా మొత్తం కూడా ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత 2 పచ్చిమిరపకాయలని సన్నగా పొడవుగా కట్ చేసుకున్నవి వేసుకోండి. చూడండి మనకి ఆయిల్ అంతా కూడా చక్కగా బయటికి కనిపిస్తుంది. మరీ ఎక్కువ ఆయిల్ వేసుకున్నట్లయితే మరీ ఎక్కువ అయిపోద్ది. పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత 1 నిమిషం పాటు మళ్ళీ కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి దీన్ని మనం వేయించుకోవాలి. ఇలా మూత పెట్టడం వల్ల మనకి లోపల ఉన్నవన్నీ కూడా ఉడుకుతూ ఉంటాయి. మధ్య మధ్యలో మూత తీస్తూ వేయించుతూ ఉండాలి, లేదంటే మనకి మాడిపోతూ ఉంటాయి. అందువల్ల మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకుంటూ ఉండాలి. వేగిన తర్వాత మనకి చాలా అంటే చాలా నల్లగా అయిపోద్ది. ఇది లివర్ తిన్న దానికన్నా ఇది మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది. మళ్ళీ మూత పెట్టి మళ్ళీ వేగనివ్వండి. దీంతో కావాలనుకుంటే గ్రేవీలా కూడా చేసుకోవచ్చు, కానీ దీన్ని ఉడికించి చేసుకోవాలి. అలా ఉడికించి చేసుకున్న దానికన్నా మనం ఇలా ఫ్రై చేసుకున్నట్లయితే మనకి వాటర్తో పాటు దీనిలో ఉన్న పోషకాలు పోకుండా ఉంటాయి. ఫైనల్గా వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి వేసేసుకోండి. ప్లేట్లో వేసుకున్న తర్వాత కొత్తిమీర జల్లేసుకోండి. కావాలనుకుంటే మీరు నిమ్మకాయ పిండుకొని ఉల్లిపాయతో స్నాక్స్ కింద కూడా దీన్ని తినేయవచ్చు. చాలామందికి పీరియడ్స్ సరిగ్గా రావు, అలాంటి వాళ్ళు కూడా దీన్ని తప్పకుండా ట్రై చేయండి. ఇంకా పిల్లలకి నెలకొకసారైనా తప్పకుండా దీన్ని పెట్టండి. దానివల్ల పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. వీడియో నచ్చిందంటే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి నాన్ వెజ్ వీడియోలు ఎన్నో మన ఛానల్లో ఉన్నాయి. కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.